ఇప్పటికీ మనం చేస్తున్న అతిపెద్ద మిస్టేక్స్‌లో ఒకటేంటో తెలుసా? సరైన ఫైనాన్షియల్ అవగాహన లేకపోవడం. హాయ్, హలో! వెల్కమ్ బ్యాక్ టు ద ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నిజంగా నువ్వెంత తొందరగా ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసావన్నది ఇంపార్టెంట్ కాదు. ఎంత రిటర్న్ వచ్చే దానిలో నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నావన్నది చాలా 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 ఇంపార్టెంట్. మనలో చాలామందిని అసలైన ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ల్యాండ్ అనో, హోమ్ అనో, ఎఫ్‌డి అనో, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ అనో, స్టాక్ మార్కెట్ అనో, బిజినెస్ అనో, ఇంకోటి చెప్తారు. కానీ ఫైనాన్షియల్ హిస్టరీలోనే ఒకే ఒక థింగ్ ఉంది. అదేంటో తెలుసా? అసలైన ఇన్వెస్ట్మెంట్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్. కానీ మీలో ఇది ఎంతమందికి ఉంది? ఇండియా వైజ్‌గా చూసుకుంటే 5-7-8% కూడా లేదు. కానీ ఇదే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పర్ డేకి రూ. 8 నుంచి కూడా స్టార్ట్ అవుతుందని మీలో ఎంతమంది తెలుసు? తెలీదు. కానీ మీరు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్‌కి రెడీగా ఉంటే గనక నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇది నిజంగా ఇన్వెస్ట్మెంట్ అని మీరు నమ్మితే గనక నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీ ఫ్యామిలీకి మీకు ఒక పెద్ద కవచాన్ని అందించే బాధ్యతను నేను తీసుకుంటాను. దీని తర్వాత మాత్రమే మీరు ఈ వేరే దానిలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావా? ఇది గుర్తుపెట్టుకో. ఇదే అసలైన ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్. దీని తర్వాత మాత్రమే నువ్వు ఎల్ఐ తీసుకుంటావా, టర్మ్ తీసుకుంటావా, ఎస్ఐపి స్టార్ట్ చేస్తావా, ల్యాండ్ కొంటావా, హోమ్ కొంటావా, పెళ్లి చేసుకుంటావా, ఇవన్నీ కూడా